హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ మండే రోజు చేసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఆ రోజు నిజంగా మనకి లాక్డౌన్ ఉన్నప్పుడు ఎలా ఉండింది సేమ్ అలాగే అనిపించింది. అందుకే ఇంకా వ్లాగ్ తీసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. అమ్మో! లాక్డౌన్ రోజులంటేనే భయంకరంగా ఉంటాయి కదా! అసలు ఏదో జైల్లో ఉన్నట్టు ఉండింది. మళ్ళీ మళ్ళీ అలాంటి డేస్ రాకూడదు అనిపిస్తూ ఉంటుంది. సో, అట్లా ఏమంటే ఎందుకు నాకు ఈ వ్లాగ్ చేస్తుంటే ఈరోజు నాకు అలా అనిపించింది ఎందుకు అంటే రెడీ హ్యాపీకి ఆ రోజు ఆన్లైన్ క్లాసెస్ అనమాట. అంటే వాళ్ళ స్కూల్లో సమ్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేసి ఆ రోజు ఒకరోజు మాత్రమే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అనేసి చెప్పున్నారు. సో, ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అంటే మనంత యాక్టివ్‌గా ఉండం కదా లాక్డౌన్‌లో మెయిన్‌గా. యాక్టివ్‌గా ఉంటాం, చాలా లేజీగా ఉండేవాళ్ళం. అంటే లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లేయడం, పిల్లలు కూడా అసలు పంక్చువాలిటీ లేకుండా. సో, అట్లానే గడిచింది ఆ లాక్డౌన్ డేస్. సో, ఇంకా అంటే సాటర్డే, సండే ఎలాగో హాలిడేస్ ఉంటాయి వీళ్ళకి. సో, ఇంకా మండే నార్మల్‌గా అయితే మనకి లేజీగా ఉంటుంది. లేయాలంటే, స్కూల్‌కి వెళ్ళాలంటే, సుదర్శన్ ఆఫీస్‌కి వెళ్ళాలంటే. సో, మండే అంటేనే కొంచెం ఏదోగా ఉంటుంది. అలాంటిది ఇంకా మండే ఆన్లైన్ క్లాసెస్ అనేసరికి సరే నేను నార్మల్‌గా అయితే 5:50కి అలా లేసేస్తాను ఎర్లీ అంటే మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడు. సో, ఆన్లైన్ క్లాసెస్ అనేసరికి కొంచెం లేట్‌గా లేసాననమాట. అంటే 6:30కి అలా లేసాను. ఇంకా వీళ్ళకి 7కి లేపుదాంలే అనిపించింది. ఇంకా ఆ రోజు చాలా లేట్‌గా, లేజీగా అలానే జరుగుతూ ఉండింది. ఇంకా లేచాము, టీ పెట్టుకున్నాము నేను, సుదర్శన్. దాని తర్వాత ఏమంటే వీళ్ళకి ఏదో స్టిక్కర్స్ ఏదో కొనిచ్చున్నాడు ఆన్‌లైన్‌లో సుదర్శన్. సో, ఆ స్టిక్కర్స్ ఏమంటే వీళ్ళెలా యూజ్ చేశారంటే, నాది OnePlus ఓల్డ్ ఫోన్ ఉండింది. నేను ఇప్పుడు యూజ్ చేసే ఫోన్ కంటే ముందరిది ఉండిందనమాట. సో, అదేమంటే అది కూడా దాంట్లో కూడా ఒక సిమ్ పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు యాపీకి ఇస్తూ ఉంటాను ఫోన్ చూసుకోవాలి అన్నప్పుడు. సో, అది అంటే టెడ్డీకి ఒక ఫోన్ ఉందనేసి టెడ్డీ అక్కకుంది నాకు లేదు అనేసి ఏడ్చుకుంటా, కుళ్ళుకుంటా అలా ఉంటుందనమాట. టెడ్డీకి కూడా ఏమంటే దాంట్లో ఒక సిమ్ వేసి పెట్టుంటారు సుదర్శన్. వాళ్ళకి టీమ్స్ ఉంటుంది కదా! సో, అట్లా కనెక్ట్ అవ్వడానికి ఎప్పుడైనా అట్లా పెట్టుంటాము. సో, అలాగా ఆ స్టిక్కర్స్‌ని ఏమంటే ఈ ఫోన్స్‌కి స్టిక్ చేసి చూపించుకోవడం అలా జరిగింది. ఇంకా అంతే కరెక్ట్‌గా 8:15కి అలా క్లాస్ స్టార్ట్ అయిందనమాట వీళ్ళకి. ఇంకా ప్రేయర్ జరుగుతూ ఉండింది. లేసి నుంచొని ప్రేయర్ చేయాలి కదరా అని చెప్పేసరికి గమ్మున కూర్చొని దండం పెట్టుకొని ఉందనమాట, వింటూ ఉంది. ఇంకా సరే టెడ్డీ ఏం చేస్తున్నాడు అనేసి ఇక్కడికి వచ్చాను. సో, ముగ్గురు అలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఏమంటే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. వీళ్ళకి 9:15కి కాదు 10:15కి అలా బ్రేక్ టైమ్ అనమాట. సో, ఆ లోపల పాలిచ్చేద్దాం ఇద్దరికి అన్నట్టుగా అంటే క్లాసెస్ జరుగుతున్నా మిల్క్ తాగొచ్చు కదా తినకపోయినా. సో, అట్లా. ఇంక పపాయ తీసుకో అన్నాను. 2 డేస్ అయిపోయింది. దాన్ని కట్ చేయాలి అనుకుంటూనే ఉన్నాను. మర్చిపోతున్నాను ఇవ్వడానికి. అందుకనేసి ఎదురుగా పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటుందనేసి అక్కడ పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు ఉప్మా కావాలి అనేసి అనింది టెడ్డీ. సో, ఉప్మా చేద్దాం అనేసి దానికి రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకోటి చెప్పాను కదా మీకు, ఇక్కడ కొంచెం బెంగుళూరులో వాటర్ ప్రాబ్లమ్ ఉంది. ఇంకా మేముండే అపార్ట్మెంట్‌లో కూడా ఉంది. వాళ్ళు 10:30 వరకు ఇస్తారు వాటర్, దాని తర్వాత స్టాప్ చేస్తారు. సో, 10:30 లోపల నేను అన్ని పనులు చేసేసుకోవాలి. ఇంకా ఆ రోజు కొంచెం లేట్‌గా లేసినా కానీ గబగబా లంచ్ గురించి కూడా ఆలోచించుకొని నేను ముందే అన్నీ వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకుంటాను. అంటే రైస్ కూడా కడిగేసి ఆ రైస్ వాటర్ నేను ప్లాంట్స్‌కి వేసుకుంటాను కదా! సో, అదే అనమాట ఇక్కడ ప్లాంట్స్‌కి వేసుకుంటా ఉన్నాను. ఇంకా నేను రైస్ ఏమంటే 3 టైమ్స్ కడుగుతాను. ఆ 3 టైమ్స్ కడిగి వచ్చిన వాటర్ ఇంకా ప్లాంట్స్ వేసుకుంటా ఉంటాను. సో, కడిగి పెట్టేసి సోక్ చేసి పెట్టేస్తాను. 12కి అలా ఆన్ చేద్దాము. రైస్ కుక్కర్‌లో చేసుకుంటా ఉంటాను రైస్ నేను. సో, 12కి అలా ఆన్ చేసామంటే అప్పుడు కరెక్ట్‌గా లంచ్ టైంకి బాగుంటుంది వేడిగా. అంటే కరెంట్‌తో ప్రాబ్లం లేదు. వాటర్‌తో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కడిగి పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో, వీళ్ళకి బ్రేక్ ఇచ్చినప్పుడు ఇంకా ఉప్మా తినాలి. సో, ఇంకా నేనేమంటే లంచ్‌కి ఆ రోజు వంకాయలు తెచ్చుకున్నాను. సో, ఈ వంకాయలైతే నాకు చాలా ఇష్టం. అంటే నాకు నార్మల్‌గా డార్క్ వైలెట్ కలర్‌లో ఉంటాయి కదా! సో, ఆ వంకాయలంటేనే ఇష్టం. కానీ చాలామంది ఏమంటే ఆ వంకాయలతో గుత్తి వంకాయ కూర అలా చేసామంటే టేస్ట్ ఉండదు, బావుండదు. ఇలాంటి వైట్ కలర్‌గా ఉంటాయి కదా కొంచెము. సో, ఆ వంకాయలతో చేస్తే బావుంటుంది అంటా ఉంటారు. సో, అందుకనేసి ఇంకా అప్పటి నుండి ఇలాంటివే యూజ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడే అపార్ట్మెంట్ కిందేమంటే ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ అమ్ముతారు. సో, అట్లా ఒకరోజు వెజిటబుల్స్ పెడతారు. సో, అట్లా వచ్చినప్పుడే కొనుక్కుంటా ఉంటాను ఎక్కువగా మంచిగా. లేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటా ఉంటాను. ఆ వంకాయలు ఏమంటే చూసి చిన్నవి చూస్ చేసుకొని తీసుకున్నాను. ఏమంటే నేను ఒక కర్రీ రీసెంట్‌గా ఒకటి చూపించాను వ్లాగ్‌లో.
ఉల్లి కారం గుత్తి వంకాయ కూర అనేది చూసి నేర్చుకున్నాను, చేసుకున్నాను. భలే ఉండిందంటే దాంట్లో అప్పుడు కొందరు అడుగున్నారు, ఈ రెసిపీ షేర్ చేయి ఆశ అనేసి. సో ఆ రెసిపీ షేర్ చేయాలి అనుకున్నాను. ఎందుకు ఇన్ని రోజులు పట్టినా నాకు మంచి వంకాయలే కనిపించలేదు, దొరకలేదు. నేను తిరుపతికి వెళ్తే అక్కడ తెచ్చుకుంటాను, ఆంటీ తెస్తూ ఉంటారు వంకాయలు. అది చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట దాంతో కర్రీ. ఎక్కువసేపు కూడా ఉడికనివ్వడం అలాంటి అవసరమే లేదు. అంత మంచి వంకాయలు మనకి చెట్లో కాసినవే అనమాట వంకాయలు. సో అట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటాను. కానీ ఈ మధ్య ఊరికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని కింద వంకాయలు వస్తే అది తీసుకున్నాను. ఇంకా నా లెగ్ ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు లెగ్ ఏమంటే డ్రైగా అయిపోతూ ఉంటుంది చాలా. ఆ ఫుట్ ఉంది కదా, అది చాలా పెయిన్ అవుతూ ఉంటుంది. ఇంకా గుచ్చుకుంటూ ఉంటుంది, క్రాక్స్ రావు కానీ గుచ్చుకుంటూ ఉంటుంది. బెడ్షీట్ వేసుకున్నాను అనుకోండి, ఆ బెడ్షీట్కి అతుక్కోపోవడము, గుచ్చుకుపోవడం అట్లా జరుగుతూ ఉంది. అందుకనేసి నేనేమంటే ఇంతకుముందు మీకు ఇది క్యాలస్ రిమూవర్ అనేసి అగారో వాళ్ళదనేసి మీకు ఆల్రెడీ చూపించినాను. సో అది యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా అనిపించినప్పుడు. అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అంటే బాగుంటుందన్నమాట, అది స్మూత్ అయిపోతుంది. సో అది చేసేసుకున్న తర్వాత ఇంకా ఇదేమంటే ఇది కూడా అగారోది. యాక్చువల్లీ ఇది నేను ఎప్పటి నుండో తీసుకోవాలనుకున్నాను, కొంచెం లేట్గా తీసుకున్నాను. కొన్ని రివ్యూస్ చూసి ఎట్లా ఉంటుంది ఏంటి అని తెలుసుకొని తీసుకున్నాను దీన్ని. సో ఇది అగారో ఆటోమేటిక్ ఫుట్ స్పా విత్ బాత్ మసాజర్ అనమాట, విత్ హీట్. సో ఎలా ఉంటుందో ఏంటో, మనం నార్మల్గా సలూన్స్కి వెళ్ళి చేసుకుంటా పెడిక్యూర్ చేసుకుంటాము, సో స్పా చేసుకుంటా ఉంటాము. అట్లాంటి వాటికి మంచిగా యూజ్ అవుతుంది కదా. మనం ఇట్లాంటివన్నీ నార్మల్గా ఇంట్లో పెట్టుకోము, మోస్ట్లీ ఇట్లా వెళ్ళి సలూన్కి వెళ్ళి అలా చేయించుకుంటా ఉంటాం. కానీ మనం ఈజీగా ఇప్పుడు ఇంట్లోనే, మనకు అంత ప్రైస్ కూడా పెట్టిన అవసరం లేదు, అంత డబ్బులు ఖర్చు కూడా కాదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో అందుకనేసి తీసుకొని ట్రై చేద్దాం అనిపించింది. సో అందుకే నేను క్యాలస్ రిమూవర్తో అవంతా రిమూవ్ చేసేసిన తర్వాత నా లెగ్స్ని స్పా చేసుకుందాము. ఇంకోటి ఏమంటే మంచి రిలీఫ్ కూడా ఇస్తుంది, మసాజ్ చేస్తుంది. సో స్పా ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా ఇది తీసుకున్నాను, అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. చాలా ఈజీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు ఇది. ఇదేమంటే ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవడానికి, దాన్ని ఓపెన్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి. సో దీంట్లో మంచి అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి, అదంతా మీకు చెప్తాను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత యూజ్ అవుతుంది మనకి అనిపిస్తుంది నిజంగా. ఏమంటే నేను మైగ్రేన్ అని చెప్తా ఉంటాను కదా, సో చాలామంది ఏమంటే నాకు షార్ట్ వీడియోస్ పంపిస్తూ ఉంటారు, రీల్స్ పంపిస్తుంటారు. సో దాంట్లో ఏమంటే హాట్ వాటర్, మనం ఎంత హాట్ వాటర్ భరించగలుగుతామో అంత వాటర్లో మీరు లెగ్స్ పెట్టుకోండి, మీకు హెడేక్ తగ్గిపోతుంది అన్నట్టుగా వస్తున్నాయి. సో దానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనిపించింది నాకు. సాకెట్కి ప్లగ్ పెట్టేశాను కానీ ఆన్ చేయలేదు, ఆఫ్లో ఉంది. సో ఇది ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది, మనం ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎక్కడైనా తీసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లోపల గ్రే కలర్వి కనిపిస్తున్నాయి కదా, అవి రోలర్స్ అనమాట, మసాజ్ రోలర్స్. అవి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఇంకా మధ్యలో పింక్ కలర్ ఉంది, అదేమంటే రొటేటబుల్ పామర్ స్టోన్, అది మన డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది. సో ఇప్పుడేమంటే దీంట్లో మనకి ఒక హాఫ్ బకెట్ ఆఫ్ వాటర్ సరిపోతుంది అనమాట. సో హాఫ్ బకెట్ వాటర్ దీంట్లో వేసేసేయాలి. తర్వాత ఆన్ చేసుకొని మన టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి. దీంట్లో ఏమంటే టెంపరేచర్ మనకి 35 డిగ్రీ సెల్సియస్ టు 40 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా హీట్ అయిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి టైమర్ అనమాట, మసాజ్ టైమర్. ఇదేమంటే మసాజ్ టైమర్ మనకి 10 మినిట్స్ నుండి 60 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. అది ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని టైం వస్తుంది కదా, సో ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చాలా ఈజీ టు ఆపరేట్, అసలు మాన్యువల్ ఇస్తారు. ఇంకా మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ. ఇంకా టెంపరేచర్ ఉంది ఇటు సైడ్, మైనస్ అనేసి ప్లస్ అనేసి. సో టెంపరేచర్ మనం కంట్రోల్ చేసుకోవాలి, మనకి ఎంత టెంపరేచర్ కావాలి అనేసి అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత పవర్ బటన్ ఆన్ చేసేసేయాలి. సో దాని తర్వాత మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చేస్తుంది కదా, వేడిగా ఉంటుంది, మనకి ఎంత వేడి కావాలో అంత. దాని తర్వాత మన లెగ్స్ ఏమంటే దాని లోపల పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏమంటే అన్నిటికన్నా నాకు ఇష్టమైన ఫీచర్ ఆ స్పా అనేది. సో స్పా మోడ్ ఏమంటే బబుల్స్ జనరేట్ చేస్తుంది అనమాట టబ్లో, అదొక స్పా ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది. లెగ్స్ పెట్టామంటే అంటే మనం అన్నీ స్పా పెట్టుకొని మళ్ళీ మసాజ్ కూడా ఒకేసారి పెట్టుకోవచ్చు. లైట్ ఉంది కదా, అది ఇన్ఫ్రారెడ్ లైట్ అనమాట. మసాజ్ రోలర్ చూసారా, రోల్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. రోల్ అవ్వాలి అంటే అట్లే పెట్టుకోవచ్చు, లేదా ఆగి రోల్ చేయాలి అట్లా అంటే కూడా ఆప్షన్ ఉందన్నమాట. మసాజ్ అనే బటన్నే ప్రెస్ చేస్తూ ఉంటే 3 టైమ్స్ ఇట్లా మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫుడ్ స్పా అంటే మనము ఏదేదో చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా సలూన్కి వెళ్ళే వాళ్ళైతే కొంచెం బాగా ఏమంటారు దాని గురించి తెలిసి ఉంటుంది. నేను నార్మల్గా ఎప్పుడు పెడిక్యూర్ చేసుకోవడం, ఇలా స్పా చేసుకోవడం ఎప్పుడు దానికోసం అని ఎప్పుడు వెళ్ళలేదు సలూన్కి. ఓన్లీ ఐబ్రోస్ కోసం వెళ్తాను ఎప్పుడైనా, అప్పుడు ఎక్కువగా వెళ్ళేదాన్ని ఫేషియల్ చేసుకోవాలనేసి. ఇప్పుడు అసలు అది కూడా వెళ్ళడం లేదు. సో నేను నార్మల్గా లెగ్స్ ఒక టెంపరేచర్కి వచ్చిన తర్వాత, సో ఈ టెంపరేచర్ నాకు చాలు, ఇంత హీట్ చాలు నాకు వాటర్ అన్న తర్వాత లెగ్స్ పెట్టుకున్నాను. సో ఆ పింక్ కలర్ స్టోన్ ఉంది కదా, పామర్ స్టోన్. సో అదేమంటే ఇట్లా రోల్ అవుతూ ఉంటుంది, మన డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది.
ఇంకా ఆ మసాజ్ రోలర్స్‌తో మంచిగా మసాజ్ అవుతా ఉంటాయన్నమాట. ముందుకి, వెనక్కి కావాలంటే చేసుకుంటా అట్లా. ఇంకా ఏమంటే దీంట్లో మనకి షాంపూ కావాలంటే షాంపూ వేసుకోవచ్చు. బాత్ సాల్ట్ కావాలంటే బాత్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేసుకోలేదు. జస్ట్ అలా కూర్చున్నాను వాటర్‌లో పెట్టుకొని. ఇంకా మనం టీవీ చూసుకుంటూ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఎంత రిలీఫ్ ఉంటుందంటే చాలా బాగా అనిపిస్తదసలు. మనకి అప్పుడప్పుడు ఏమైనా లెగ్స్ ఎక్కడ నడిచి మనకి లెగ్స్ పెయిన్ అవుతాయి ఒక్కొక్కసారి. వేడికి కూడా మనకి కాళ్ళు నొప్పులొస్తుంటాయి. సో, అట్లాంటప్పుడంతా ఇది భలే యూజ్ అవుతుంది అనిపించింది నాకు. నాకు మాత్రం కాళ్ళు నొప్పులు భలే నొప్పులొస్తా ఉంటాయి. టెడ్డీ హ్యాపీ నా కాళ్ళ మీద కూర్చోవడము, ఒక్కొక్కసారి ఒత్తడము అలా చేస్తా ఉంటారు. వన్స్ ఈ స్పా అయిపోయింది అంటే టవల్‌తో తుడిచేసుకొని దాని తర్వాత ఏమంటే మంచిగా మాయిశ్చరైజర్ అంటే మనకి నార్మల్‌గా కాళ్ళ కోసం అంటే ఈ ఫుట్ కోసమే మనకి దొరుకుతా ఉంటుంది మాయిశ్చరైజర్. సో, అవి యూజ్ చేశామంటే చాలా బావుంటుంది ఇంకా. స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఎంత బాగా అనిపించిందో అసలు. అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే బావుంటుంది అనిపించింది. ఇంకా ఇవి ఈజీగా మనకి షింక్‌లో అయినా పడేసుకోవచ్చు. ఇలా బాత్రూమ్‌లోకెళ్ళేసి అక్కడ కూడా తీసేసుకోవచ్చు. జస్ట్ ఆ కింద ఒక అవుట్‌లెట్ ఉంటుంది. సో, దాన్ని ఇలా ఓపెన్ చేసేసామంటే ఆ వాటర్ అంతా బయటికొచ్చేస్తది. అంతే చాలా సింపుల్ అనమాట. నాకైతే చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. నాకింత యూజ్‌ఫుల్ అంటే మీలో కూడా చాలామంది నాలాగా సఫర్ అయ్యే వాళ్ళుంటారు. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనిపించింది. ఇంకా దీన్ని చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కూడా. ఇంకా నార్మల్‌గా నాప్కిన్‌తో ఇవంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని కొంసేపు అట్లే ఫ్యాన్ కింద పెట్టేసామంటే మంచిగా డ్రై అయిపోతది. ఇక దీనిపైన ఒక క్యాప్ లాంటిది కూడా ఒకటిచ్చారు. సో, తర్వాత మనం ప్యాక్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఆ క్యాప్ పెట్టేసి ఇంకా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేసుకోదు. ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మనం దీన్ని. కూడా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేయొచ్చు మీరు. అప్పుడు క్యాలస్ రిమూవర్ చూపించినప్పుడు కూడా చాలా యూజ్ అయింది ఆషా అనేసి అన్నారు. సో, ఇది కూడా యూజ్ అవుతుందేమో అనిపిస్తా ఉంది. ఇంకా వంటకి చేసేసుకుందాము. వంకాయ కూర చేస్తున్నాననమాట ఇక్కడ నేను. అదే చెప్పాను కదా! ఉల్లికారం, గుత్తి వంకాయ కూర. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేను. కానీ నాకు సరిగ్గా రాదు. ఎన్ని సార్లు చేసుకున్నా ఎప్పుడో ఒకసారి రేర్‌గా భలే వస్తది. అంతేగాని దాంట్లో కొన్ని వంకాయలు ఉడకవు. కొన్ని వంకాయలు ఉడుకుతాయి. మసాలా ఎక్కువగా అనిపించను ఒక్కొక్కసారి. అట్లా ఏదో ఒకటి ఫాల్ట్ అవుతా ఉంటుందనమాట దాంట్లో. ఒక్కొక్కసారి మాత్రం చాలా బాగొస్తది. నాకు తెలిసేమంటే కొద్దిగా వంకాయలుంటాయి కదా! కొన్ని ఒక 5-6 వంకాయలు. అలా చేసుకుంటే కర్రీ చాలా బాగొస్తది. కొన్ని వంకాయలు ఇంకా ఎక్స్‌ట్రా పెట్టుకుందాము భలే అంటే ఆ కొంచెం కూర తిన్నప్పుడు నాకు ఇంకా తినాలి అనిపిస్తా ఉంటుంది. అప్పుడు ఉండదు. అందుకని ఏమంటే ఈ నెక్స్ట్ టైమ్ ఎక్కువ వంకాయలతో చేసుకుందాం అని చేసుకుంటాను కదా ఇష్టంగా. అలాంటప్పుడు ఫ్లాప్ అవుతది. సో, అట్లా నాకు గుత్తి వంకాయ అంటే ఇష్టం. కానీ సరిగ్గా చేయలేను. కానీ ఇదేమంటే ఈజీ ప్రాసెస్‌లో రీసెంట్‌గా నేను ఒక వీడియోలో చూసాను. నచ్చింది. సో, ఇది చాలా ఈజీగా ఉంది అనేసి అప్పుడు నా దగ్గర తిరుపతికి వెళ్ళేసి వచ్చున్నాను. వంకాయలు ఫ్రెష్‌గా భలే ఉన్నాయన్నమాట. సో, ఆ వంకాయలు చేసేసుకుందాం అనేసి అప్పటికప్పుడు చేసుకొని తిన్నాను. ఎంత యమ్మీగా ఉన్నిందో అదే మీకు చూపించానప్పుడు. అప్పుడు చాలామంది ఏమంటే "భలే ఉంది ఆష నాకు కూడా చూపించు ఎలా చేసావు" అనేసి అడిగారు. అందుకనేసి ఇంకా చూపిద్దాం అంటే మంచి వంకాయలే దొరకలేదు. అందుకని ఇంత టైం దొరికింది నాకు. ఇంత టైం అయింది. సో, దీంట్లో ఏమీ లేదు ఉల్లిపాయలు, ఇంకా అల్లం తెల్లగడ్డ మసాలా. నేను టొమాటో కొంచెం ఎక్స్‌ట్రాగా వేశాను. వాళ్ళైతే టొమాటో కూడా వేసుకోలేదు. నాకు కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం అనమాట. అందుకని టొమాటో వేశాను. అంతే. ఇంకా దీంట్లోనే కారం వేసేసేయాలి, పసుపు వేసేసేయాలి, సాల్ట్ వేసేసేయాలి, కరివేపాకు కూడా వేసేసేయాలి. ఏమంటే దీనికి మనం గ్రైండ్ చేసేసుకోవాలనమాట. మంచిగా పేస్ట్ లాగా దీన్ని. ఇంకా ధనియాల పొడి కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా వేశాను నేను దీంట్లో. అంటే రెడ్ చిల్లీ పౌడర్ నా దగ్గర కొద్దిగే ఉండిందనమాట. అందుకని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను ఆ రోజు. సో, మసాలా రెడీ చేసుకున్నాను. ఈ లోపల టెడ్డీ హ్యాపీకి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ తినడానికి బ్రేక్ ఇచ్చారు. సో, అందుకనేసి ఇంకా ఉప్మా తినిపిచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకా వంకాయ కర్రీ చేసుకుందాము. లేకపోతే ఆ వంకాయలు కట్ చేసి అయినా పెట్టామనుకోండి, లేదా మసాలా వేసి పెట్టేసామంటే ఒక రకంగా అయిపోతుంది. నల్లగా తిరిగిపోతాయి కదా! అది అప్పటికప్పుడే చేసేసుకోవాలి. అందుకని ఇంకా అట్లే పెట్టేసి ఇంకా మధ్యలో టెడ్డీకి పెట్టిచ్చేసాను. సుదర్శన్ పెట్టిచ్చేసాను. ఇంకా హ్యాపీకి తినిపిచ్చేసి నేను తినేసి తర్వాత ఇంకా కర్రీ కంటిన్యూ చేద్దామనేసి ఇంకా అలా పెట్టేసి వచ్చేసాను కిచెన్‌లో. టెడ్డీతో ప్రాబ్లమే ఉండదు. హ్యాపీ ఏమంటే అమ్మ ఆన్‌లైన్ క్లాస్ అనుకోండి ఒక సినిమా చూపిస్తది. "రేయ్ మ్యామ్ పిలుస్తా ఉందిరా చూడురా వెళ్లి కూర్చోరా" అంటే అక్కడెక్కడో తిరుక్కుంటాను. గబగబా వచ్చి కూర్చుంటది టైంకి. మ్యామ్ పిలిచి అంటే క్వెషన్స్ అడగడం అలా జరుగుతాయి కదా! రోల్ నంబర్స్ వైస్ అడుగుతారు. సో, వీడి రోల్ నంబర్ ఏమంటే "అరే మ్యామ్ క్వెషన్స్ అడుగుతుంది వెళ్లి కూర్చోండి. నా రోల్ నంబర్ ఇంకా రాలేదమ్మా. ఇంకా చాలా టైం ఉందమ్మా" అనేసి అటు ఇటు తిరుక్కోవడము. టైంకొచ్చి మళ్ళీ కూర్చుంటా ఉంటుంది. సో, సేమ్ లాక్‌డౌన్ డేసే గుర్తుకొచ్చాయి. ఇంకోటేమంటే మాకు టెన్షన్ ఉంటుందనమాట. వీళ్ళ ఆన్‌లైన్ క్లాసెస్‌కి అసలు. అరే టైం అయిపోయిందని చెప్పడము. లేకపోతే ఏమంటారు లెయ్యండ్రా టైం అయింది అని చెప్పడం. ఇవే గుర్తుకొచ్చాయి నాకు ఆ రోజంతా అసలు.
యాపీ మాత్రము అప్పుడు లాక్‌డౌన్ టైంలో ఈ ఆన్‌లైన్ క్లాసెస్ అనేసి చాలా మిస్ చేశాను యాపీ స్టడీస్ ఆ టైంలో. మెయిన్‌గా తిరుపతిలో ఉన్నాను కదా నేను. సో, అప్పుడేమంటే కొంచెం బిజీ కిందకి వెళ్ళిపోయేదాన్ని. టెడీ యాపీకి పైన క్లాసెస్ అటెండ్ చేపిచ్చేదాన్ని. నేను ఎక్కువ దగ్గర ఉండేదాన్ని కాదు. సుదర్శన్ కూడా బిజీగా ఉండేవాడు ఆఫీస్ వర్క్‌తో. నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేపిచ్చలేదనమాట యాపీకి. సో, ఆ టైంలో ఏమంటే యాపీ కొంచెం డల్ అయిపోయింది స్టడీస్‌లో. బేసిక్ ఇంపార్టెంట్ కదా! బేసిక్స్ ఉండాలసలు. ఆ బేసిక్స్ ఉన్నప్పుడు వాడికి చిన్న పాప కదా పాపం ఎంతసేపని కూర్చుంటుంది. అలా కొంచెం జాలు చూపించేసరికి వాడు కొంచెం వెనకపడింది స్టడీస్‌లో. కానీ మళ్ళీ ఇప్పుడు బాగా మంచిగా ఇంప్రూవ్ అవుతా ఉంది. హ్యాపీ దానికైతే. అంటే మొన్నటి వరకు అసలు వినదే కాదు మాట అసలు. అలాంటిది ఇప్పుడు మంచిగా వింటుంది, చదువుకుంటా ఉంది. కొంచెం పెద్దవుతా ఉంది కదా! సో, ఆటోమేటిక్‌గా మంచిగా చదువుకుంటా ఉంది. వస్తా ఉన్నాయిలే అన్నీ అనేసి అనిపిస్తా ఉంది. ఇంకా నేను వంకాయలు స్టవ్ మీద పెట్టేశాను. అది కొంతసేపు మగ్గాలి. ఆ లోపల ఏమంటే పపాయ కట్ చేసేద్దాము, వాళ్ళకిచ్చేద్దాము. మళ్ళీ 1:15కేమో బ్రేక్ అనమాట. ఆ లోపల లంచ్ ఎట్లో అయిపోతది. అందుకనేసి ఇంకా నేను పపాయ ఇచ్చేద్దాం అనేసి కట్ చేస్తూ ఉన్నాను. నేను లాస్ట్ టైమ్ కర్రీ చేసుకున్నప్పుడు ఆ కర్రీ తర్వాత 2 టైమ్స్ మళ్ళీ చేసుకోమన్నాను. బానే వచ్చింది. 2, 3 టైమ్స్ బాగా చేసుకున్న తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే ఇంత లేట్ అయింది. ఇంకా ఈ వంకాయలు దండిగా ఉన్నాయి కదా! చిన్న చిన్ననే వంకాయలున్నాయిలే అనేసి చేశాను నేను. ఇంకోటేమంటే ఈ వంకాయలకి మగ్గడానికి చాలా టైం పట్టింది నాకు. ఏమంటే ఇక్కడ కొనుక్కున్నాను ఈ వంకాయలు. సో, దానికోసం ఇంత టైం పట్టిందా అనే అర్థమే కాలేదు. కొంచెం టైం పట్టిందనమాట. అరే! అప్పుడు చేసుకున్నప్పుడు తొందరగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడేందబ్బా యాక్చువల్లీ ఈ వంకాయ కర్రీ చేసి మీతో షార్ట్ వీడియోలాగా పెట్టి షేర్ చేయాలి అనిపించింది. కానీ అందుకే అంత ఇంట్రెస్ట్ రాలేదు దాంట్లో. అందుకనేసి నేను ఇంకా ఇట్లా వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఆ లాక్‌డౌన్ టైంలో సరిగ్గా స్నానాలు గూడా చేసేవాళ్ళు కాదు. ఎప్పుడంటే అప్పుడు కరెక్ట్ టైంకి చేసేవాళ్ళు కాదు. అసలు పంక్చువాలిటీ అనేదే ఉండేది కాదు. నాకు అవే గుర్తుకొచ్చాయి. సో, చూసారా నేను ఇప్పటికి 3 టైమ్స్ అప్పుడు 6 మినిట్స్ అలా పెట్టడము, మళ్ళీ తీసేయడం, మళ్ళీ ఉడికిందా లేదా చూడడము. చాలా టైం తీసుకుంది ఆ రోజు ఇది కర్రీ నాకు. ఇంకా ఆ మసాలా అంతా ఉంది కదా! దాంట్లో స్టఫ్ చేసింది కాకుండా ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఉంటుంది కదా! సో, అదేమంటే ఇట్లా మగ్గిపోయినాయి ఆల్మోస్ట్ ఇవి కొంచెం ఇంకొంచెం పెడితే వంకాయ కర్రీ అయిపోతుందన్నప్పుడు ఈ మసాలా కూడా దాంట్లో వేసేసి, కొద్దిగా వాటర్ వేసేసి, ఇంకా ఈ టైంలో ఏమంటే కొంచెం సాల్ట్ తక్కువ, ఎక్కువ చూసుకొని ఇంకా ఎక్కువ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసి సాల్ట్ కరెక్ట్‌గా ఉంటే టేస్టీగా ఉంటుంది కదా! కొంచెం తగ్గినా అంతగా బావుండదు. ఇంకా ఎక్కువైతే అసలు తినలేము. సో, సాల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, అలా పెట్టేసి ఇంకా ఈ పపాయ ఇచ్చాను కదా! వీళ్ళకి కట్ చేసి. సో, నేను కూడా తిన్నాను. ఇంక కొంచెం పపాయ లాస్ట్‌లో ఏమంటారు ఎక్కువైపోయింది. పండిపోయింది ఎక్కువగా. సో, అది తినలేక అనిపించింది. తినలేను. సో, దానికేమంటే ఇంకా ఎందుకో సడెన్‌గా ఫేస్ ప్యాక్ చేసుకుందాం కదా అనిపించింది. మీకు గుర్తున్నాయా? అప్పుడు నేను ఓల్డ్ వ్లాగ్స్ పెట్టినప్పుడు బెంగుళూరులో ఉన్నప్పుడు నేను ఆ డేస్‌లో ఉన్నప్పుడు ఆ వ్లాగ్స్ పెట్టినప్పుడు మీకు 2 డేస్‌కి ఒకసారి ఒక వ్లాగ్ పెట్టేదాన్ని. దాంట్లో నేను ఖచ్చితంగా ఒక డీఐవై ఏదంటే హెయిర్ ఫాల్ గురించి అంటే ఏదైనా హెయిర్ ప్యాక్ గురించి లేదా ఏదైనా ఫేస్ ప్యాక్ ఏదైనా షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో, ఆ డేస్‌లో నేను ఈ ఫేస్ ప్యాక్ గూడా మీతో షేర్ చేసున్నాను. కానీ ఇప్పుడేమంటే రాను ఏమంటారు నా మీద నాకు హ్మ్, అంత కాన్సంట్రేట్ చేసుకోలేకపోతున్నాను. నా గురించి నేను అంటే ఏమంటారు దాన్నేమంటారు అంటే కేర్ తీసుకోవాలి. నా స్కిన్ కేర్ తీసుకోవాలి, హెయిర్ కేర్ తీసుకోవాలి. అట్లా అనిపించడమే లేదసలు. ఎందుకో తెలీదు. నా మీద నాకు పోవడం లేదు. ఇంతకుముందు నేనెంత జాగ్రత్తగా ఉండేదాన్ని, ఎంత కేర్ తీసుకునేదాన్ని నా గురించి నేను గూడా. అంటే స్కిన్ మంచిగా ఉండాలి, ఇలా ఉండకూడదు, హెయిర్ మంచిగా మెయింటైన్ చేయాలి. సో, కొన్ని ఇప్పుడు అంత ఇంట్రెస్టే లేదు నాకసలు. ఎందుకో తెలీదు కానీ, అప్పుడు ఎప్పుడెప్పుడో నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా సడెన్‌గా వస్తా ఉంటాయన్నమాట. అది గుర్తుకొచ్చింది ఆ ఫేస్ ప్యాక్. దీంట్లో జస్ట్ మనం ఏమంటే ఆ పపాయ తీసుకొని మిక్సీ వేసేసుకొని ఆ పపాయాలో ఏమంటే అప్పుడు నా స్కిన్ కొంచెం డ్రైగా ఉండేది. సో, నేను హనీ కూడా యాడ్ చేసేదాన్ని. ఇప్పుడేమంటే నాది కాంబినేషన్ స్కిన్ అయిపోయింది. కొంచెం మంచిగా ఉంది. దాని తర్వాత కొంచెం ఆయిలీగా కనిపిస్తది అక్కడక్కడ. అందుకనేసి హనీ యూజ్ చేయట్లేదు. సో, దీంట్లో హనీ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఏమంటే రా మిల్క్ యూజ్ చేయాలి. సో, రా మిల్క్ ఏమంటే చాలా బాగుంటుంది. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మన స్కిన్‌కి ఏ ప్యాక్‌లో యూజ్ చేసుకున్నా మీరు రా మిల్క్‌తో ఆ ప్యాక్‌ని చేసుకోండి. చాలా బాగుంటుంది. సో, అట్లా అన్నీ కలిపేసాను. మిక్స్ చేసేసుకొని ఇంక నేనేమంటే లైట్ కలర్ టీ షర్ట్ ఏసుకోన్నాను కదా అనేసి టీ షర్ట్ తీసేసి మళ్ళీ షర్ట్ లాంటిది ఏసుకున్నాను. ఇంకా నెక్‌కి అంతా ఈ ట్యాన్ గూడా పోతుంది. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని ఉంటాయి కదా! నోస్ పైన ఇట్లా చిన్ పైన అట్లా వస్తాయి కదా! సో, అదంతా క్లియర్ అయిపోద్దనమాట. వీక్లీ ట్వైస్ అయినా యూజ్ చేయాలి. బాబా ఏం పూసుకుంటున్నావు?
ఇంకా నేను ఏమైనా ఇట్లా అప్లై చేసినప్పుడు సుదర్శన్‌కి గూడా ఇస్తాను. ఇలా అప్లై చేసుకో బావుంటుంది బబ్బా అనేసి. సో, సుదర్శన్ గూడా పూసుకుంటూ ఉన్నాడు. ఇంకా మీకు కొంచెం ఎక్కువయింది అంటే మాత్రం మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. పాడవ్వదు ఏమి అసలు. సో, వీక్లీ ట్వైస్ మీరు యూజ్ చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది మాత్రము. ట్యాన్ రిమూవ్ అయిపోతది. ఇంకోటేమంటే మనకి యాక్నే మార్క్స్ ఉంటుంది కదా! అది గూడా రిమూవ్ చేస్తది. అంటే మనం కంటిన్యూయస్‌గా మంచిగా యూజ్ చేయాలి దేనికోసమైనా రిజల్ట్ ఏదైనా ఉండాలంటే. ఇంకా నాలాగా ఒకసారి పూసుకొని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాని తర్వాత నెగ్లెక్ట్ చేశామనుకోండి దాని బెనిఫిట్స్ ఉండవనమాట. ఇంకా ఈ బట్టలన్నీ ఎన్నున్నాయో చూసారా? ఇవన్నీ ఇంక నేను మడత పెట్టాలి. అది ఒక్కొక్కసారి ఏమంటే నేను బట్టలు మడత పెట్టే దగ్గర చాలా లేజీనెస్ చూపిస్తా ఉంటాను ఒక్కొక్కసారి. ఎందుకు చూపిస్తానో నాకే తెలీదు. అవి అట్లే ఉంటాయి. మళ్ళీ ఉతుక్కుంటాను. మళ్ళీ అవే ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ చైర్‌లో పెడతాను. ఒకసారిగా మడత పెడతాననమాట. అదేమంటే నాకేదో ఒకటొస్తది. దాన్ని చూస్తాను. అది చూసి ఈరోజు ఇది మడత పెట్టుకోవాలి, ఇది ఫోల్డ్ చేసి అది పెట్టేసేయాలి అంతా అనేసి అనుకున్న లోపల ఇంకొక వర్కొస్తది. ఇంకా ఇది అట్లే ఉండిపోతుంది. అట్లా 2 డేస్ నుండి ఉన్న బట్టలనమాట ఇవన్నీ. సో, గబగబా ఈ టైంలో ఇంక ఎట్లో ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను కదా! ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటాను దీన్ని అనుకున్నాను రోజు. ఆ హాఫ్ అన్ అవర్ లోపల ఈ పనయిపోతది అనేసి గబగబా మడత పెట్టేసేస్తున్నానన్నీ. ఇంకా ఇవేమంటే రోజు ఉండే పనులు కాదు. అప్పుడప్పుడు ఉండే పనులు. అంటే ఇది 2 డేస్‌కి ఒకసారి అట్లా బట్టలు వేసుకుంటా ఉంటాను నేను. రోజు ఉతికను బట్టల్ని. ఇంకా నేను 25 మినిట్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా డ్రై అయిపోతది ప్యాక్ అంతా. ఇంక నార్మల్ వాటర్‌తో మనం మామూలుగా సోప్, ఫేస్ వాష్ అలా ఏమి యూజ్ చేయకుండా నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి ఫేస్ అంతా. ఎంత బావుంటుందంటే నాకైతే ఇన్‌స్టంట్‌గా గ్లో అనిపిచ్చింది. చాలా బాగా అనిపిచ్చింది అసలు. ఈ ప్యాక్ గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒక్కొక్కసారి నేను ప్యాక్స్ ఏసుకోవాలి అనుకుంటా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి. కానీ గుర్తుకు రాదు ఏదేసుకోవాలి అనేసి. ఇంకా నార్మల్‌గా ఉండిపోతాను. అలా కాదు ఈ ప్యాక్‌ని గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఎండాకాలంలో పపాయ ఇలాంటివన్నీ మంచిగా తింటూ ఉంటాము. సో, ఆ ఫ్రూట్స్ తింటూ ఉండాలి. దాంట్లో కొద్దిగా తీసి ఇలా ప్యాక్ పూసుకుంటూ ఉండాలి అనిపిచ్చింది. బయటికెళ్ళినప్పుడు మెయిన్‌గా పూసుకోవాలి అనిపిచ్చింది. మనకేమంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేటివి చాలా ఎక్కువైపోతాయి. అరే! మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయే, ఎక్కువైపోతున్నాయే, అందరూ అలా ఉన్నారే, మనం ఇలా ఉన్నామే, అట్లాంటివన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నామనుకోండి అస్సలవ్వదు. అందుకనే మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా ఆ రోజు ఏమంటే ఇంక వీళ్ళకి క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఇంక నా వంట కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. అది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయాలి. సో, అది ఇంకొంచెంసేపు ఉడకాలి అనేసి సిమ్‌లో పెట్టేసి వచ్చాను. దాని తర్వాత ఏమంటే నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను. అంటే నేను నార్మల్‌గా ఇంతకుముందు ఏమంటే ఒక 10 డేస్‌కి ఒకసారి, 15 డేస్‌కి అట్లా ఒకసారి వీళ్ళ డ్రెసెస్ అన్నీ ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్ చేయడం పక్కన పెట్టామంటే మంచిగా ఫోల్డ్ చేసి మళ్ళీ నీట్‌గా ఆర్గనైజ్ చేస్తాననమాట. ఎందుకంటే కొంచెం వెనకాల పెట్టుంటాం కొన్ని డ్రెసెస్. తర్వాత కొన్ని ముందు పెట్టుంటాను. సో, ర్యాక్స్ అట్లా ఉంటాయనమాట దాంట్లో కబోర్డ్స్‌లో. సో, అట్లా ఉంటుంది. ఇంకా నేనేమంటే వెనకాల పెట్టినవి ఎక్కువ ఈ ఈ 10 డేస్ యూజ్ చేసుంటారు కదా! సో, అవి కొంచెం వెనకాల పెట్టేస్తాను. ఆ వెనకాల ఉండేటివి ముందు పెడతా ఉంటాను. మళ్ళీ అవి వేసుకోవడానికి అట్లా. లేకపోతే గుర్తుండదనమాట. గుర్తుండడం పక్కన పెడితే ఆ వెనకాల ఉండేటివి వెనకాలే ఉంటాయి. ఇంక ఇవే యూజ్ చేస్తా ఉంటారు. అలా కాకుండా ఇట్లా మారుస్తా ఉంటాను. సో, హమ్మయ్య! అని ఫోల్డ్ చేసేసి అన్నీ ఆర్గనైజ్ చేసేసి పెట్టేసి వచ్చేసాను. ఇంకా లంచ్ టైమ్‌కి ఇంకా ఈ వడియాలు వేసుకుందాము అనిపించింది. మొన్న ఈ మధ్య సగ్గుబియ్యంతో నేను ఒకటి చేశాను. వడ చేశాను. అది సరిగ్గా రాలేదు. ఫ్లాప్ అయింది. అదేమంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంది. నాకు సగ్గుబియ్యం అంటే చాలా ఇష్టం. అది ఖీర్ లాగా చేసుకుంటాం. పాయసం చేసుకుంటాం కదా! అట్లా చేసుకోవాలన్నా ఇష్టము. ఇట్లా వడియాలు టైప్ కూడా ఇష్టం. సో, వడ ఏదో వెరైటీగా కనిపించింది అన్నట్టుగా వడ చేసుకుందాం అనిపించింది. చేసుకున్నాను కానీ అది రాలా. అందుకే మీతో కూడా చూపించలేదు నేను. ఇంకా ఈ వడియాలు భలే వచ్చాయి. ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంకా ఈ వంకాయ కర్రీ వేడి వేడి అన్నము, వంకాయ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి ఈ వడియాలు. ఆ రోజు మాకు లంచ్ ఎంత బాగొచ్చిందో అసలు నిజంగా వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది. కానీ ఒక్కొక్క వంకాయ ఏమంటే కొద్దిగా పెద్దది అనిపించింది. కొంచెం మంచిగా ఉడకలేదు. నేను చూసారా ఎన్ని వంకాయలు వేసుకొచ్చానో. అని నాకు యాపీకి అనమాట అన్నం అది. వంకాయ తినదు పాపం యాపీ. "వద్దమ్మా ఇది వద్దమ్మా" అంటా ఉంటుంది. కొంచెం మంచిగా ఉడికిందంటే అది కలిపి ఇచ్చేస్తాను. ఇంకా టెడ్డీ ఏమంటే వంకాయ అంటే ఇష్టమే ఉండదు వంకాయ కూర అంటే. ఇంకా టెడ్డీకి కూడా నచ్చింది కర్రీ ఎలాగో అనిపించింది. వాళ్ళు తినరు అనేసి మనము చేయకుండా, పెట్టకుండా ఉండకూడదు. వాళ్ళకి కొంచెం ఇష్టంగా వచ్చేలాగా కొంచెం ఏదో అలా చెప్పానంటే తినేస్తది టెడ్డీ. ఇక వాకింగ్‌కెళ్తా రోజు ఈవినింగ్. సో, అట్లా వాకింగ్‌కి వెళ్ళేసి వచ్చాను. నెక్స్ట్ ఏమంటే ఇంకా గ్రీన్ టీ అయినా, బ్లూ టీ అయినా అలా తాగేవాళ్ళము. ఇదేమంటే కొత్తదిగా ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా బావుంది. డిఫరెంట్ ఫ్లేవర్ ఉండింది. కెమోమైల్ ఇంకా తులసి ఫ్లేవర్ అనమాట. చాలా బావుండింది. ఇది ఇంకా తాగాలి అనిపిస్తా ఉంటుంది. ఇంకా సుదర్శన్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పటి నుండి కొద్దిగా ఏమంటే సుదర్శన్‌కి ఏమైనా టెన్షన్ ఉంటే నాతో షేర్ చేసుకోవడము. నాకు ఇంకా యూట్యూబ్‌లో ఇట్లాంటి కొన్ని టెన్షన్స్ ఏదైనా ఉంటే
కొంచెం రిలాక్స్ అవుతాం కదా ఇలా టీ తాగే టైంకి. సో, అట్లా కొంచెం ఏమంటారు షేర్ చేసుకొని అలా మాట్లాడుకుంటా ఉంటే చాలా బావుంటుంది. చాలా స్ట్రెస్ తగ్గిందే అనిపిస్తది. నిజంగా చెప్తున్నా. మనలో మనమే పెట్టుకుంటే ఏదో ఒక చాలా స్ట్రెస్‌గా ఉంటుంది. ఇంకా అన్నీ మనం అందరితో షేర్ చేసుకోలేం కదా! కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్. సో, హస్బెండ్ వైఫ్‌తోనే షేర్ చేసుకోగలుగుతాం. సో, అలాంటివి. ఇంకా నేనక్కడ టీ తాగుతూ కూర్చొని ఏం చేశాను అంటే, అదే రెడ్ చిల్లీ పౌడర్ అయిపోయి ఉండింది అని చెప్పాను కదా! నేను ఎక్కువ తెప్పించుకోనని చెప్తుంటాను కదా! కొద్దిగా తెప్పించుకుంటాను. అయిపోతే మళ్ళీ తెప్పించుకుంటా ఉంటాను. స్టాక్ పెట్టుకోను. సో, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తెప్పించుకున్నాను ఆ రోజు. ఇంక నేను వాకింగ్‌కెళ్ళినప్పుడు ఏమంటే, దోస, చికెన్ తిందామా? ఏం చేద్దాం అనేసి వాకింగ్ చేస్తూ అంతా ఆ టైం అంతా నేను నైట్‌కి ఏం చేద్దాం డిన్నర్ అనేదే ఆలోచించుకుంటూ ఉంటాను. ఏమంటే ఏదేదో చాలా వెరైటీస్ ఉంటాయి. కాకపోతే మన వాళ్ళు ఎలాంటివి తింటారు అనేసి మనకే తెలుస్తాయి కదా! సో, దాన్ని బట్టి మనం చేసుకోవాలి. కొత్త వెరైటీస్ ఏమైనా చేసి పెడదామంటే కష్టపడి చేసినా గానీ నచ్చవనమాట ఒక్కొక్కటి. అందుకని వీళ్ళకి నచ్చినవి ఎప్పుడు తినేటివే చేస్తా ఉంటాను ఆల్మోస్ట్ నేను. సో, అట్లా నేనింకా తిరుగుతా ఉన్నాను, వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా దోస, చికెన్ చేద్దాం కదా! చాలా రోజులయిపోయింది అనిపిచ్చింది. అందుకనేసి ఇంకా దోస పిండి, ఇంకా ఈ చికెన్ గూడా హాఫ్ కేజీ చికెన్ నైట్ వరకే చేద్దాం. మళ్ళీ ఆ నెక్స్ట్ డే నేను తినను. అందుకనేసి వద్దు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నేను దీపం పెట్టుకోవాలి. ఇల్లంతా నీట్‌గా ఉండాలనేసి ఓన్లీ హాఫ్ కేజీ మాత్రమే తెప్పించుకున్నాను ఆ రోజు. ఇంకా హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేస్తున్నా. నార్మల్‌గా నేనైతే దోసకి, చపాతీకి వీటికేమంటే సూప్ కొంచెం ఎక్కువ ఉంటే బావుంటుంది కదా! ఇడ్లీకి ఇట్లా. అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువేసి ఉడకబెడతాను. నార్మల్‌గా అయితే నేను అంత వాటర్ వేయను. జస్ట్ పసుపు, సాల్ట్ వేసేసి దాంట్లోనే వాటర్ వస్తుంది కదా చికెన్‌లో అలా ఉడకబెట్టేస్తాను. ఇంకా ఇంకా నేను ఈ కర్రీ ఏమంటే షార్ట్ వీడియోలాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. పెడితే ఎవరో ఒకరు "మీకు చికెన్ కర్రీ చేయడం రాదా?" అనేసి పెట్టారు. నాకు భలే కోపమొచ్చింది. ఏందబ్బా తినెవరసలు ఇలా చెప్తా ఉంది. ఎందుకు రాదు? ఇలా అంత మంచిగా చేసి షేర్ చేస్తే అందరు భలే ఉంది, యమ్మీగా ఉంది, తినాలనిపిస్తుంది ఆష అని అన్ని కామెంట్స్ పెడితే ఈమెవర్రా నాయనా రాదా మీకు అనేసి పెట్టింది. అంటే ఎందుకంటే నేను టొమాటో వేశానంట చికెన్ కర్రీలో. అలా వేయరంట. అందుకనేసి నాకు రాదంట. అలా చెప్పి పెట్టింది. నాకేందబ్బా టొమాటో ఎందుకు వేయరు? నార్మల్ టొమాటో వేస్తారు కదా! అనేసి నాకు డౌటొచ్చింది. నేను అలా ఆ మెసేజ్ చదవగానే నా మీద నాకే డౌటొచ్చింది. ఇంక సుదర్శన్‌ని అడిగితే "బాబా టొమాటో ఎందుకేసారంటదేంది బబ్బా ఈమె" అంటే చాలా మనం చేసుకున్నప్పుడు అమ్మ అసలు ఆనియన్ వేయదు బుజ్జు. టొమాటోనే వేస్తది. టొమాటో ఒక్కటి పిసికేసి అట్లా వేసేస్తది. అసలు టొమాటో లేకుండానే చేయరు అసలు చికెను. మనం అట్లే చేసుకుంటాము. మసాలా పెట్టి చేసుకోవాలన్నా టొమాటో గూడా వేస్తాము. కొందరు అట్లే చేస్తా ఉంటారులే చెప్తా ఉంటారు పట్టించుకోవద్దు అనేసి అన్నాడు. ఆ! అంతేలే కదా! అనేసి నేను గమ్ముగా అయిపోయాను. సో, అలా చికెన్ కర్రీ చేసుకునేస్తున్నాను. ఇంకా దోస పిండి గూడా ఆ రోజు నేను ఆర్డర్ చేసుకున్నా బయట నుండి. ఏమంటే నేను నార్మల్‌గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటా ఉంటాను కదా దోస. నేను ఇక్కడ మోస్ట్‌లీ దోసకి అనేసి వేయను. పెసరట్టు అట్లా వేసుకుంటా ఉంటాను. దోసకనేసి ఎప్పుడో ఒకసారి ఇడ్లీకేమో ఒకసారి, 2 సార్లు అలా వేస్తాను. దోసకి అనేసి అట్లా వేయననమాట. ఇంకా ఎప్పుడైనా అంటే అప్పటికప్పుడు తినాలి అనిపిస్తది దోస. ఎప్పుడు దోస తినాలి, దోస కావాలని మాత్రం అడగరు వీళ్ళసలు. నాకు దోస కావాలి అన్నప్పుడు నేను ఇది ఉంది కదా బ్యాటర్. సో, అది ఆర్డర్ చేసుకుంటాననమాట. చాలా బావుంటుంది. ఇంక నేనప్పుడు ఇంటికెళ్ళినప్పుడు కూడా చెప్పాను. మోనా దోస పిండి ఇక్కడ నుండి తీసుకెళ్తే అక్కడ బాగుండడం లేదు. ఇంక అక్కడ కూడా చేసుకుంటే అది పులావ్ తొందరగా నేను బ్యాటర్ ఒకటే యూజ్ చేస్తాను. అక్కడైతే కరెక్ట్‌గా ఉంటుందది. బాగొస్తున్నాయి అవైతే అనేసి చెప్పి అంటే ఈ మధ్య తెచ్చుకోవట్లేదు కూడా నేను దోస పిండి. ఇంకా ఇక్కడే తెప్పించుకొని ఎప్పుడైనా ఆర్డర్ చేసుకుంటాను. దోసలు చాలా బాగొస్తాయి బ్యాటర్‌తో. నా ఫ్రెండ్ చెప్పిందనమాట. అది యూజ్ చేసి చూడు ఆష చాలా బాగొస్తాయి దోసలు దాంతో అనేసి అనుంది. అప్పటి నుండి అది యూజ్ చేస్తున్నాను. సో, చికెన్ కర్రీ మాత్రం యమ్మీగా వచ్చింది ఆ రోజు. చాలా బావుండింది. ఇంకా సూప్ కావాలి నాకు అనిపించింది సూప్ కూడా. ఒక్కొక్కసారి ఏమంటే సూప్ కావాలనిపిస్తుంది కూడా అది ఒక్కొక్కసారి దగ్గరగా అయిపోతుంది కర్రీ. సూప్ తగ్గిపోతది. అప్పుడు అన్నంలోకైనా, దోసలోకైనా, ఇడ్లీకైనా సూప్ కావాలంటే రాదనమాట. కొద్దిగే ఉంటుంది. అలా కాకుండా సూప్ మంచిగా ఉంది. ఇంకా సుదర్శన్ ఏమంటే నేను దోసలేస్తా ఉంటే సుదర్శన్ వచ్చేసి "నేనేసేస్తాను రా బుజ్జి దోస తినేద్దాము" అనేసి అన్నాడు. ఇంకా సుదర్శన్ వేశాడనమాట దోసలు. ఇంకా ఆ రోజు మా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్‌గా స్నానం చేసుకొని అప్పుడు పడుకునేసాం నలుగురం హ్యాపీగా. ఏమంటే ఇంక టెడ్డీ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో, స్టడీ లీవ్ అనేసి ఒకటి హాలిడే ఇస్తారు. ఈ ఆన్‌లైన్ క్లాస్ అయిన తర్వాత ఒక డే స్కూల్ ఉంది. కొన్ని బుక్స్ ఏమైనా ఉంటే ఇచ్చి పంపించేస్తారు. దాని తర్వాత హాలిడే. దాని తర్వాత థర్స్‌డే నుండి టెడ్డీ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా టెడ్డీ అయితే చదువుకుంటానే ఉండింది. ఇంకా చదువుకుంటా ఉండరా అక్కడే అలానే తింటూ చదువుకో అనేసి అన్నాను. ఇప్పుడే వద్దమ్మా, ఇప్పుడే వద్దు అనేసి అంటా ఉండింది.
ఇంకా ఫస్ట్ తినాలి, దాని తర్వాత చదువుకోవాలి, లేతే ఏం ఎక్కదు బ్రెయిన్‌కి, వీక్ అయిపోతావు అని చెప్తే ఇంకా సరే అనేసి సరే ఇవ్వు తింటాను అని చెప్తే పెట్టిచ్చేసాను అక్కడే. ఇంకా చదువుకుంటా తినేస్తా ఉంది. సుదర్శన్‌కి పెట్టిచ్చేసి సుదర్శన్‌కి 9కి మీటింగ్ అలా ఉంటుంది. ఆ లోపల తినేయాలనమాట. అందుకని సుదర్శన్‌కి అది పెట్టిచ్చేసి మళ్ళీ నాకు యాపీక్ అనేసి తెచ్చుకున్నాను. నాకైతే అబ్బబ్బబ్బా! వేడి వేడిగా పేపర్ దోసెస్ లాగా ఉండాలి. లావు లావుగా ఉంటే దోసలు నాకు తినబుద్ధి కాదు. సో, అట్లా పేపర్ దోసెస్ లాగా వేసిచ్చారు సుదర్శన్. ఇంక వీడేమంటే ఏదో రాసుకుంటా ఉంది. తినేసి వెళ్ళి రాసుకోరా అంటే ఇదొక్కటి రాసుకొని వస్తానమ్మా అని చెప్పేసి ఇంకో డాన్సులు చేసుకుంటా వస్తా ఉంది. సో, ఆ రోజు అలా జరిగిందనమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్ ద నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.